హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలమోహన్ పేజ్ కి అందరికి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే డే 43 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశానని చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా రోజులు అయిపోయిందన్నమాట మనం వాకింగ్ వెళ్ళి ఆల్మోస్ట్ 15 days అయితే దాటిపోయింది. మనం వాకింగ్ అయితే వెళ్ళలేదు. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేచానండి. లేచిన తర్వాత మెట్లు దిగి అలా కిందకు వచ్చేసి అయితే బయట ఉన్నటువంటి బుల్లెట్ తీసుకొని వాకింగ్ అయితే స్టార్ట్ అయ్యాను. మా మ్యాగీ అయితే నన్ను తీసుకెళ్ళని కేకేస్తుంది. సో ఇంకా మా ఇంటి నుంచి అయితే బయలుదేరాను. మా ఫామ్ రోడ్ లోకి అయితే వెళ్ళాను. తార్ రోడ్ మీద అయితే బండి పార్క్ చేసేసి వాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. 43వ రోజున అయితే మన ఫేస్ కట్ ఈ విధంగా ఉందండి. సో ప్రీవియస్ డేస్ లో నా ఫేస్ కట్ ఏ విధంగా ఉండేది మీరు పాత వీడియోలు చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది. నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏమైనా చేంజెస్ మీకు కనిపిస్తున్నాయి లేదని చెప్పేసి. ఎర్లీ మార్నింగ్ రోడ్ అయితే మాత్రం ప్లెజెంట్ ఉందండి. ఇంకా వాకింగ్ చేసిన తర్వాత చెమటలు అయితే పెట్టేశానండి. వాకింగ్ అయిపోయిన తర్వాత బయలుదేరి మా ఫామ్ కి అయితే వెళ్తానండి. ఇదిగోండి ఈ ప్లేస్ లో మన కందిరేగలు అయితే కరిచేసాయి అనమాట ఇటీవల కాలంలో. సో ఫామ్ లోపలికి వచ్చిన తర్వాత ఫామ్ అయితే ప్రశాంతంగా ఉందండి. ఫామ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఖాళీగా ఉందండి. సో దీన్ని అయితే ఒక స్టూడియోగా బిల్డప్ చేయాలనేది నా ఆలోచన. మీకైతే ఫ్యూచర్ లో ప్రతిదీ కూడా అప్డేట్ అయితే ఇస్తా ఉంటాను. సో ఇక్కడైతే నేను స్కిప్పింగ్ అయితే చేశానండి. ఈ రోజు అబ్డామినల్ స్టమక్ ఎక్సర్సైజ్ ఏవి కూడా చేయలేదు. చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా, పెద్దగా చెమటలు అయితే పట్టలేదు. ఇంటికి వచ్చేసి అయితే రిలాక్స్డ్ గా కూర్చున్నాను. కాసేపు కూర్చున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి నర్సంపేట అయితే బయలుదేరానండి. సో ఇలా ఫిట్ గా స్లిమ్ గా ఉన్నప్పుడు మాత్రమే మన బుల్లెట్ అయితే బాగుంటది. ఇంకా తగ్గాల్సింది చాలా ఉంది. ప్రస్తుతానికి అయితే షర్ట్లు లూజ్ అయినంత వరకు బెల్ట్ అనేది ఒక 2 కన్నాలు అంటే 1 ఇంచున్నర వరకు జరిగేంతకైతే మనం తగ్గడం జరిగింది. 40 నెంబర్ ప్యాంటు 38 అయితే వచ్చింది. 37 నెంబర్ అయితే సరిపోద్ది అనమాట ఇప్పుడు. సో ఇప్పుడైతే నేను బయలుదేరి నర్సంపేట అయితే వెళ్తానండి. మన ఫేవరెట్ స్పాట్ లోకి వచ్చిన తర్వాత ఈ రోజు కాస్త ఎండ అయితే ఉంది కాబట్టి మన ఫేస్ మీద సన్లైట్ పడి ఏ విధంగా గ్లో అయితే వచ్చింది చూసారు కదా. సో ఇంకా అక్కడ నుంచి నర్సంపేట వెళ్ళానండి. మా ఫ్రెండ్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత రిటర్న్ బ్యాక్ అయితే ఊరు వచ్చేస్తున్నాను. జంక్షన్ లో అయితే చేపలు కొన్నానండి. ఇంటికి వచ్చిన తర్వాత జాంకాయలు ముక్కలు కట్ చేసి ఉప్పు కారం పెట్టుకుని అయితే ఒక 2 జాంకాయలు తినడం జరిగింది. ఇక మధ్యాహ్నం లంచ్ లోపల అయితే లీటర్నర వాటర్ తాగుదాం అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. అలాగే మధ్యాహ్నం కాస్త టీ తాగాలనిపించింది. టీని రీప్లేస్ చేసే బ్యావరేజ్ అయితే తీసుకున్నాను. మధ్యాహ్నం మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చింది. లంచ్ టైంలోన ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే చూపించింది. మంచి మార్కులు అయితే వచ్చాయి. మా పిల్లలకు ఒక రోజు కూడా నేను చదవండి పుస్తకం తీయండి ఏం చదవట్లేదని ఇప్పటివరకే తనలేదు. ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకి అయితే చేపల పులుసు చేసింది మా ఆవిడ. ఇక చిక్కుడుకాయ కూర అయితే చేసింది ఫైబర్ బ్యాలెన్స్ చేయడానికి. రైస్ అయితే తీసుకున్నాను పిల్లల కోసం ఆమ్లెట్ అయితే వేసింది అనమాట. ఇక ఈవినింగ్ కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. లేచిన తర్వాత టీని రీప్లేస్ చేసిన బ్యావరేజ్ అయితే తీసుకొని ఫామ్ కి వెళ్ళడం అయితే జరిగింది. ఫామ్ లో అయితే క్లీనింగ్ కార్యక్రమాలు అయితే చేస్తున్నామండి. ఫామ్ లో గోనెంకాయలని ప్లాస్టిక్ అని అవన్నీ ఇవన్నీ ఏమున్నాయో మొత్తం అయితే తీసేసి కుండీల్లో అయితే వాటర్ కొట్టి మొత్తం క్లీన్ చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నాము. మా పాప అయితే నాకు బాగా హెల్ప్ చేసింది. ఇక్కడ క్యాన్లన్నీ కూడా ఒక దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళి పేర్చింది. ఇంకా అక్కడ నుంచి అయితే మా నవీను మా ఆవిడ అయితే వచ్చారు. ఇంట్లో మా ఫ్రెండ్ సాగర్ గారు అయితే వచ్చారనమాట నాతో మాట్లాడడానికి. ఇక ఫామ్ లో అయితే అందరం కూర్చొని సరదాగా టైం అయితే స్పెండ్ చేస్తున్నాము. సో ఇక్కడైతే బార్బిక్యూ సెటప్ కోసం చెప్పేసి ఇటుకలు తెచ్చి పక్కన ఉన్న చెట్ల నుంచి కరపొలాలు తీసుకొని వచ్చి మంటలు మండించి దాని మీద ఈ మ్యారినేట్ చేసినటువంటి మష్రూమ్ ముక్కలు అయితే పుల్లకి గుచ్చేసి అక్కడ పెట్టి కాల్చడం అయితే జరుగుతుంది అనమాట. కాల్చిన తర్వాత మష్రూమ్ ముక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి. అసలు చికెన్ ఎందుకు పనికిరాదనమాట ఈ మష్రూమ్ బార్బిక్యూ దగ్గర. సో మీరు ఎప్పుడైనా సరే ట్రై చేయండి. దీంట్లో అయితే ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం నిమ్మరసం కొంచెం పెరుగు తండూరి చికెన్ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా అయితే వేయడం జరిగిందనమాట. అది ఆ బార్బిక్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి రావడం అయితే జరిగిందండి. నైట్ డిన్నర్ లోకి అయితే 2 చపాతీ విత్ బంగాళదుంప టమాటా కర్రీ అయితే తీసుకున్నాను అనమాట. హీరో గ్లామర్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో కొన్ని వీడియో అయితే నీలార్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ కోసం ఎడిటింగ్ చేసి ఈ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. ఇది గైస్ డే 43 లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన లైఫ్ లో జరిగినటువంటి తంతు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. థాంక్యూ సో మచ్.